హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోతుంది వీడియో చేయక. నేను చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది, 10 days పైకి అయిపోయింది నేను వీడియో ఆపేసి. అంటే ఎందుకు రీజన్ కూడా చెప్తాను, వీడియో ఎందుకు ఆపేసి. చాలా మంది అడుగుతారు అక్క ఏంది వీడియోలు చేయట్లేవు అనేసి. ఎందుకంటే ఇంట్లో మేము దేవుని కళ్యాణం చేసినాం. రేణుకెళ్ళమ్మ దేవుడు, రేణుకెళ్ళమ్మ మాత, మల్లన్న దేవుడు ఇద్దరు కళ్యాణం చేసినాం ఆషాఢ మాసంలో. అసలు కాకుంటే మేము ఎప్పుడైనా మేలో చేసేటోళ్ళము. ఈసారి కొంచెం లేట్ అయింది, కొంచెం పరిస్థితులు మంచి లేక, అందుకోసమే వీడియోలు చేయడం ఆపేసిన. మొన్న ఒకటి షార్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు మీరు. మీ అందరి అభిమానం ఇట్లనే మా పైన ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నా. మీ అందరు మంచిగా ఉండాలి, అందులో మేము కూడా బాగుండాలనుకుంటున్నాం. ఇంకా ఈరోజు నేను చేయాలనుకున్నది ఇప్పుడు మీకు చూపిస్తా. నేను మురుమురాల లడ్డు అంటే పేలాల లడ్డు అంటారు. అందరికి తెలిసి ఉండొచ్చు. చిన్నప్పుడు మనం షాపులలో 5 rupees పెడితే అన్ని ఒక 4 వచ్చేది. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాని. కావలసిన పదార్థాలు: బెల్లం 1 కప్పు, 4 కప్పుల పేలాలు, ఒక 2 స్పూన్ల నెయ్యి, ఇలాచి పొడి 1 స్పూన్. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగేలోపు ఇదంతా డ్రై కావాలి. ఈ పేలాలు మంచిగా కొంచెంసేపు ఏం వేసుకోవద్దు, ఉట్టిగానే ఏంపాలి. ఏంపితే చాలా మంచిది. ఇది మనం మరీ ఎక్కువ కూడా ఏంపొద్దు. మనకి ఎన్ని వీలైతే అన్ని ఏంపుకోవచ్చు. దూరగా అంటే కొంచెం, అంటే ఎందుకు ఎంపుతున్నాం అంటే కరకరలాడడానికి. ఇగో అయినాయి, మంచిగా వేగినాయి. ఇట్లా కొంచెం గోల్డెన్ లాగా వచ్చింది, మరీ కావద్దు. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారిలోపు మనం పాకం పట్టుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నాం. పాకం కోసం ప్యాన్ పెట్టుకున్నాం. ఈ బెల్లం అందులో వేసుకుందాని. 1 కప్పు, 4 కప్పులది 1 కప్పు. ఇది అయ్యేలోపు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక స్పూన్ అని అనుకోండి. మరీ ఎక్కువ పోసుకున్నా మళ్ళీ తీగపాకం రాదు, బెల్లం ముదురుపాకం రాదు, ఫాస్ట్గా అయిపోతుంది. మనకు ఏమంటారు, ఇప్పుడు అవి మురుమురాలు పేలాలు ఎక్కువైనా పర్వాలేదు, తీసేసుకోవచ్చు. ఈ పాకంకి ఎంత అవుతుందో అంత సరిపడా వేసుకోవాలి. అందులో మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉండరాదు. ఇప్పుడు మరి పాకం ఎంతవరకు వచ్చిందో చూడాలి. ఇగో స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇగో వచ్చేసింది. ఇంకా కొంచెం కావాలి. ఇంకొక 3-4 minutes అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయినట్టే. ఇంకా ఇట్లా వచ్చింది, అయిపోయినట్టే, దించేయచ్చు. ఇంకొక 2 minutes ఇలాచి పొడి వేసుకొని, 1 స్పూన్ ఇలాచి పొడి, 1 స్పూన్ నెయ్యి. ఎందుకంటే మన చేతులకు అంటకుండా, ఇంకోటి మనం వేసుకునే పెనాన్ని కూడా అంటకుండా. ఇంకా బంద్ చేసేద్దాము. ఇందులో అది వేసేద్దాము మురుమురాలు. పాకానికి ఎంత సరిపడా అంత వేసుకోవాలి. ఫస్ట్ కలుపుకోవాలి. కొన్ని ఎంతవరకు అవుతుందో, మరి ఇంకేమన్నా పడితే వేసుకోవచ్చు. మరి ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మనకు పాకం తక్కువైంది అనుకో ఉండరాదు, అది కొంచెం గట్టి పడిపోతుంది. అన్నీ కలవాలి కదా, చాలు. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా బెల్లం ఎక్కువ వేసుకొని కేజీకి 1/2 kg వేసుకోవచ్చు. 2 kgలకు 1/2 kg వేసుకుంటే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేటోళ్ళకు ఓకే, లేదంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. కొంచెం పైనంగా నెయ్యి వేసుకుందాని, 1 అర స్పూన్ అంతా. ఇప్పుడు కలుపుదాని. ఇలాచీ స్మెల్, నెయ్యి స్మెల్ బాగుంది. ఓకే, అయిపోయినట్టే. మనం కొంచెం గట్టి పడాలి. చల్లగా అయ్యేలోపు మనం ఉండ చుట్టేసుకోవాలి. బంద్ చేసేస్తున్నా, స్టవ్ ఆపేస్తున్నా. అయిపోయింది. దీన్ని ఉండ చుట్టాలి. కొంచెం ఒక 5 minutes చల్లగా అయిపోవాలి. ఉండ వచ్చిందో రాలేదో చూసుకోవాలి ఫస్ట్. ఇగో కొన్ని వాటరు అద్దుకుంటూ చేయాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండ చుట్టుకోవాలి. ఎందుకంటే బాగా కాలుతుంది కదా, ఇది మనం చేతికి
వాటర్ చదురు ఇట్లా అద్దుకుంటూ వాటర్ అద్దుకుంటూ ఉండ చుట్టాలి. మనం లడ్డు ఉండ చుట్టినట్టే ఇంకో వచ్చేసింది. ఇంకో ఇవి తాటి బెల్లంతో చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు అందుబాటులో లేదు తాటి బెల్లం. ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరికి వెళ్ళే దారిలో అమ్ముతారు, నేను తెస్తా. తాటి బెల్లం చాలా మంచిది. నువ్వు ఎంత ప్రయత్నించినా రాదుగా, కాలినా సరే ఉండ చుట్టా, అందుకని వాటర్ అద్దుకుంటా. ఇంకో అన్నీ ఈ సైజులో ఉండలు చుట్టుకున్నా, అయిపోయినాయి. 3 కప్స్కి ఇన్ని వచ్చినాయి. 1 కప్పు అన్ని తీసినాం కదా మనము, ఇన్ని వచ్చేసినాయి. ఇప్పుడు రెడీ అయిపోయింది. పేలాల లడ్డు తయారైపోయింది. ఇంకో ఈ సైజులో ఉండ చుట్టుకున్న అన్ని. మీరు కూడా ఇలా నేను ఎలా చేసినా మీరు కూడా అలా చేసుకోండి. చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ లడ్డు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తా. బాగుంది. నాకు స్వీట్ అంటే ఇష్టం. ఇంకా కొంచెం గట్టి పడితే, అప్పటికి చాలా గట్టి పడిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ఈ లడ్డు పేలాల లడ్డు చేసుకొని టేస్ట్ చేసుకొని నేను చేసినట్టు చేసుకొని మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మీ అందరి అభిమానం మా పైన ఎప్పుడు ఇట్లా ఉండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి. బాయ్ ఫ్రెండ్స్.